హలో ఎవ్రీవన్. రీసెంట్గా నేను చదివిన బుక్ బ్రహ్మానందం గారి లైఫ్ స్టోరీ నేను. ఈ బుక్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ బుక్ ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. బ్రహ్మానందం గారు ఆయన లైఫ్ గురించి, ఆయనకు వచ్చిన ఆపర్చునిటీస్ గురించి, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, అవార్డ్స్ గురించి, లైఫ్ లెసన్స్ గురించి చాలా విషయాలు అథెంటిక్ తెలుగులో క్లియర్గా రాశారు. అందులో కొన్ని విషయాలు ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్, ఆయన పిల్లల గురించి ఈ బుక్లో రాసిన విధానం, పిల్లలను నార్మల్గా రాయకుండా సంతానలక్ష్మి అపార కరుణా కటాక్షాలు అని రాశారు. తర్వాత మ్యారేజ్ విషయానికి వస్తే, నా వెంకటేశ్వర స్వామి వైకుంఠపురంలోని తన సన్నిధికి రప్పించుకుని మరీ నా కళ్యాణం జరిపించాడు. వరాల వర్షమే కాదు, ఆశీస్సుల అక్షింతల వర్షము కురిసింది. బ్రహ్మాండ బాండాల మోసేవాడి సన్నిధిన బ్రహ్మాండంగా బ్రహ్మానందం లక్ష్మీల కళ్యాణం జరిగింది. అలాగే తన వైఫ్కి గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఆయన రాసిన కొన్ని లైన్స్ ఉన్నాయి. నది వెళ్ళి సముద్రంలో కలిసి అదృశ్యమైనట్టు నా భార్య నా జీవితంలోకి వచ్చి నాలో కలిసిపోయింది. ఆ నదీ సాగరాన్ని, సంగమాన్ని ఎవరు వేరు చేయగలరు? పూల పరిమళం వెళ్ళి గాలిలో కలిసినట్టు నా భార్య నా సంసార జీవితంలో ఇమిడిపోయింది. పరిమళాన్ని, గాలిని ఎవరు వేరు చేయగలరు? తనకి ఆమెకున్న సంస్కారానికి నమస్కారం చేయని పాండిత్యం ఎందుకు? అటువంటి ఉన్నత వ్యక్తిత్వానికి శిరసు వంచని ప్రతిభా పాఠవాలెందుకు? ఇల్లు నందనవనంగా మార్చిన ఇంటి ఇల్లాలిపైన వాత్సల్యం చూపించని భర్త ఎంత ఉన్నతుడైతేనేమి, ఎంత అత్యున్నత స్థానంలో ఉంటేనేమి. ఇది పొగడ్త కాదు, ఇవి ప్రశంసలు కావు, నిజం ఒప్పుకోవడం అంతే. దాంపత్యం గురించి, ఒక తల్లి కన్నబిడ్డ ఇంకో తల్లి కన్నబిడ్డని ఇంత సహృదయంతో అర్థం చేసుకోవడమే కదా దాంపత్యం అంటే అని రాశారు. నెక్స్ట్, ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రాశారు. అవి మీకు ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. రాజ్యపూజ్యం ఒక రోజా పుష్పం, సుందరం సుమధురం సౌకుమార్యం లలిత లావణ్య సౌగంధికా పుష్పం. చలనచిత్ర జగతిలో కళామ తల్లి గీచిన చిత్రమై, సాచిత్రమై, బ్రహ్మానందం బ్రతుకు దినదిన ప్రవర్ధమానమై సాగిపోవడానికి మద్రాసు మహానగరం వేదికైంది. ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఆయన అడుగు పెడుతున్నప్పుడు ఆ సీన్ని పొయిటిక్గా ఎంత బాగా రాశారంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి వరద హస్తాలపై పొదిగిన వజ్రాల వెలుగులో నా దారి చూసుకుంటూ పోతున్నాను. ఆ వైజయంతిమాల వెదజల్లే సుగంధాన్ని ఆస్వాదిస్తూ, ఆఘ్రానిస్తూ, ఆ కోనీటి రాయుడు చిలకరించే పన్నీటి సువాసనను ఆస్వాదిస్తూ, ఆ వరాల వెల్లువలో మునుగలు వేస్తూ, ఆర్తిగా కీర్తిస్తూ, అలిపిరి మెట్లు అలుపెరగక ఎక్కినట్లు ఒక్కో మెట్టు ఎక్కడానికి మద్రాసులో అడుగుపెట్టాను. ఎంత క్లియర్గా రాశారు చూడండి. నెక్స్ట్, బీదరికం గురించి ఒక చోట ఒక ఇంట్రెస్టింగ్ లైన్ రాశారు. పేదరికం అంటే బీదర్పులు అరవడం కాదు, బీదతనాన్ని అర్థం చేసుకోవడం, ఆకలింపు చేసుకోవడం, అవలోకనం చేసుకోవడం, గత్యంతరం లేక ఆహ్వానించడం, చివరికి సర్దుకుపోవడం. పసితనంలో పక్కవాడికి ఏదుందో అది తనకు లేకపోవడమే బీదరికం కదా. నా నిక్కరు వెనకాల కూర్చునే చోట అరిగింది, చిరిగింది, అప్పుడే నాకు ఊహ తెలుస్తుంది. నెక్స్ట్, రామానాయుడు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు రాశారు. సంస్కారం, ఔదార్యం, ఔన్నత్యం, సత్యం, శివం, సుందరం. ఒక పరిణితి సాధించిన వారికి ఇవన్నీ అబ్బుతాయో, లేదా ఇవన్నీ ఉన్నవారే పరిణితి సాధించే స్థాయికి వెళ్తారో బేరీజు వేయడం కష్టం. వృత్తిలోనూ వ్యక్తిగాను ఎంతో ఎదిగిపోయిన వ్యక్తి రామానాయుడు గారు. ఇంకా ఇలాంటి విషయాలు చాలా చాలా రాశారు ఈయన. కాశీ గురించి రాశారు. పావన క్షేత్రములకెల్ల వాసి వారణాసి, భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రం అయితే భూలోక కైలాసం ఈ కాశీ క్షేత్రం. ఆయన ఇంద్ర మూవీ షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఆ సీన్స్ గురించి అవంతా కూడా ఇక్కడ నీట్గా రాశారు. మళ్ళీ చాలా పొయిటిక్గా చాలా బాగా రాశారు.
నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి గురించి ఒక పోయిటిక్‌లా రాశారు. ఆప్తబంధువు, ఆర్తబంధువు, ఆత్మబంధువు అన్ని బంధువులు నాకు ఆ పరమాత్మ ఒక్కడే. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో తన టాలెంట్‌కి ఒక పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చిన డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఒక మాట రాశారు. మనం దేవుడి పటాన్ని గాని, విగ్రహాన్ని గాని చూడగానే అప్రయత్నంగా 2 చేతులు ఎలా అయితే జోడిస్తామో, నీ మొహం చూడగానే 2 పెదవులు అలా నవ్వడానికి సిద్ధంగా ఉంటాయి అని విశ్వనాథ్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్‌ని ఈయన బుక్‌లో ఇలా రాశారనమాట. ఈయనకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన జంధ్యాల గారి గురించి ఒక గ్రాటిట్యూడ్ లైన్ రాశారనమాట. ఏ చెట్టుదో ఈ కాయ, ఆంధ్రుల ఇంట ఆవకాయ, అంతా మాయ. ఆ మాయంతే జంధ్యాల గారి మంత్రజాలం నుంచి జాలువారిందే గదా! అక్షరాల పొట్ట చెక్కలయ్యే వేళ, సంభాషణల బుగ్గలు నొప్పెట్టే వేళ, కుర్చీలో ఎగిరెగిరి పడిన ఒళ్ళు ఉల్లాసంగా సేద తీరే వేళ, జంధ్యాల గారి జ్ఞాపకాల దుంతరలు తెరలు తెరలుగా స్పృశించే వేళ, నా వంటి నటుల స్వప్నం రసాత్మకమై అద్భుతంగా ఆవిష్కరించే వేళ, హృదయానికి దగ్గరై ఉదయాస్తమయాలకు దూరమై అనంత దిగంతాలకు తరలిపోయిన బహుదూరపు బాటసారి, ఎందుకయ్యా అంత తొందర నీకు, మీరు లేని లోటు ఎవరు తీరుస్తారు చిత్రసీమకు. ఎంత గ్రాటిట్యూడ్తో రాశాడు చూడండి ఈ లైన్స్, ఎంత డెప్త్ చూడండి ఆ వర్డ్స్లో కూడా. తర్వాత ఏదోనండి మీ దయ వల్ల ఇంతటి వాడిని అయ్యానని జంధ్యాల గారితో వినయంగా ఒకసారి బ్రహ్మానంద గారు అన్నారంట. దానికి జంధ్యాల గారు ఇచ్చిన రిప్లై, బ్రహ్మం ఆ గొప్పతనాన్ని నాకు ఆపాదించకయ్యా, ఎక్కడికో వెళ్లాల్సిన వాడివి నీ గమ్యం చేరాల్సిన బస్సు ఎక్కావు, ఆ బస్సు తోలుతున్న డ్రైవర్ని మాత్రమే నేను అని సింపుల్గా ఒబీడియంట్గా చెప్పారంట, ఎలాంటి క్రెడిట్ తీసుకోకుండా. నిజంగా జంధ్యాల గారు ఎంత గ్రేట్ పర్సన్ చూడండి. ఇలాగా ఈ బుక్లో కావలసినన్ని తెలుగు ప్రాసలు, కావలసినన్ని నోరు తిరగని తెలుగు పదాలు, ఆయనకు వచ్చిన అవార్డులు, వచ్చిన కాంప్లిమెంట్స్ గురించి, మెగాస్టార్తో ఉన్న రిలేషన్ గురించి కానీ, అమితాబ్ బచ్చన్తో వచ్చిన ఛాన్సెస్ గురించి కానీ, ఆయన గొప్ప గొప్ప వాళ్ళతో తీసుకున్న ఫొటోస్, ఎవ్రీథింగ్ ఇందులో. ఇది జంధ్యాల గారితో దిగిన ఫోటో. ఇలాగ ప్రతిదీ ఫొటోస్ రూపంలో ప్లస్ తనకు డెప్త్ ఉన్న తెలుగు సబ్జెక్ట్లో నీట్గా చాలా బాగా అర్థమయ్యేలా రాశాడు. కాశీలో ఉన్న ఇందిరా సీన్ని ఇలా డ్రాయింగ్ వేసి ఇలా నీట్గా మనకి డిస్క్రైబ్ చేశాడు అనమాట. సో ఇలా తనకు ఉన్న స్కిల్స్ గురించి, మిమిక్రీ గురించి, తెలుగు సబ్జెక్ట్ గురించి, తనకు వచ్చిన ఆపర్చునిటీస్ గురించి, తన స్కూలింగ్, కాలేజ్, తనకు హెల్ప్ చేసిన పర్సన్స్ గురించి ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇందులో మెన్షన్ చేసి వాళ్ళతో గడిపిన క్షణాల గురించి రాసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ గ్రాటిట్యూడ్ చూపిస్తూ క్లియర్గా రాసిన బుక్. ఇందులో వెంకటేశ్వర స్వామి గురించి ప్రతి పేజీలోనూ రాశాడు. ఏదో ఒక విషయంలో ఆయనకి జరిగిన మంచి విషయాలు అన్నిటికీ క్రెడిట్ స్వామికే ఇచ్చాడు. బ్రహ్మ కడిగిన పాదములకు భక్తితో అంకితం అని రాశాడు. నిర్ణయం నాదైనా నిర్ణయం చేసింది నటలాక్షుడే, సంశయం సందేహం, సంకటం సందిగ్ధం, సుందరం సుమధురం సౌకుమార్యం, లలిత లావణ్య పుష్కరం, ఇలా చాలా తెలుగు విషయాలు మనకు ఇందులో అర్థమవుతాయి. మనం జస్ట్ ఈ బుక్ని చదవడం మొదలు పెడితే మీరు ఆపరు. ఇంకా అంత పర్ఫెక్ట్గా, అంత క్లియర్గా రాశాడు అనమాట. సన్మానాలు, పురస్కారాలు, బహుమతులు ఇవన్నీ దివ్య స్మృతులు, కీర్తిని ద్విగుణీకృతం చేసే సోపానాలు, ప్రతిష్టని పదిలంగా దాచే ఖజానాలు, వాచకం, ఆంగికం, ఆహార్యం అన్నిటి మీద ఉన్న పట్టు శాలువాలతో సత్కరించబడినప్పుడు నేను బ్రహ్మానంద భరిజుడనైపోయాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రాశాడు. సో ఇదంతా ఒక ఎత్తైతే లాస్ట్లో ఈ లైన్లు చాలా బాగా అనిపించాయి నాకు. అది కూడా మీకు చదివి వినిపిస్తా. అంతా దేవుడి దయ, అంతా ఆయనే, అన్నీ ఆయన చేస్తున్నవే అనుకోవడం ఆస్తికత్వం. ఇదంతా నా కష్టార్జితం, నా స్వయం కృషి, నా ఆలోచనల ప్రతిఫలం అనుకోవడం నాస్తికత్వం. ఈ 2 భావాలు కాడికి కట్టిన 2 ఎద్దుల్లాంటివి. నా పద్ధతి నాదే అని ఆస్తికత్వం అటులాక్కెళ్ళినా, కాదు నా పద్ధతి నాదే అని నాస్తికత్వం ఇటులాక్కెళ్ళినా,
సరైనటువంటి ఫలాలను మనం అందుకోలేకపోతాం. అటు చేస్తున్న పని శ్రద్ధగా, అంకితభావంతో, నవ్యతతో చేయాలి. ఇటు స్వామి అనుగ్రహం తోడవ్వాలి. ఈ 2 కలిస్తేనే జీవితం అనే బండి సక్రమంగా సాగుతుందని నా విశ్వాసం. భగవద్గీత చెప్పినా, మహమ్మద్ ప్రవక్త చెప్పినా, జైనులు చెప్పినా, బౌద్ధులు చెప్పినా ఒకటే చెప్పారు. కష్టపడు ఫలితాన్ని ఆశించకు అని. నీ కష్టం నువ్వు పడితే ఆ భగవంతుడే దానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తాడని తెలియజేయడానికే ఈ పుస్తక రచన. అంతేగాని నాకున్న కష్టాల్ని, నేను పడినటువంటి బాధల్ని చెప్పుకొని నేను ఇంత తక్కువ వాడినని, బీదవాడినని, ఇంత దారుణమైన స్థితి నుంచి వచ్చానని మీ దగ్గర జాలి పొందడానికి గానీ, లేదా నేను సాధించిన విజయాల్ని, నేను సాధించిన విజయ సోపానాల్ని మీ ముందుంచి నేనింత గొప్పవాడినని చెప్పుకోవడానికి ఈ పుస్తకం రాయలేదు. మీ బ్రహ్మానందం. చూడండి ఇంత గ్రాట్యూడ్తో రాశాడు ఈ బుక్ని. నేను ఫస్ట్ టైం ఒక బుక్ పూర్తిగా చదివిందంటే అది ఇదే. ఇలా చాలా తెలుగు బుక్స్ కొన్నాను. స్లోగా అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. నాకు నచ్చిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. వీలైతే మీరు కూడా ఈ బుక్ చదివి తెలుగును అర్థం చేసుకొని, ప్రజెంట్ తెలుగుకి తెగులు పట్టిస్తున్న జనరేషన్లో ఉన్నాం మనం. సో మళ్ళీ మనం తెలుగు మీద కొంచెం గ్రిప్ తెచ్చుకోవాలన్నా, తెలుగుని మళ్ళీ ఒకసారి స్పృశించుకోవాలనుకున్నా ఈ బుక్ని ఖచ్చితంగా అందరూ చదవాలి. నేను డెఫినెట్గా 100% రికమెండ్ చేస్తాను. చాలా మంచి బుక్. బ్రహ్మానంద గారు మనకు సినిమాల్లో ఎలా కనిపిస్తాడో దానికి క్వైట్ ఆపోజిట్లో ఈ బుక్లో ఆయన ఫేస్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్ గురించి, ఆయన మైండ్ సెట్ గురించి మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఆయన అంత నీట్గా రాశారనమాట. చాలా బాగుంది బుక్. అందరూ చదవండి. ఎంజాయ్. థ్యాంక్ యూ.